జనసేనలో ఏ ఒక్కళ్ళు కూడా అందరూ పవన్ కళ్యాణ్ ఏం చేస్తే అదే అన్నటువంటి రూట్లోనే ఉన్నారు. మంత్రి పదవుల కోసం పవన్ మీద ఒత్తిడి తేవడం లాంటి ప్రయత్నాలు ఎవరు చేయట్లేదు. అదే కావాల్సింది. లీడర్కి వదిలేయాలి. లీడర్కి వ్యూహం వదిలేశారు. 21కి 21 గెలిచి చూపించారు. 2 పార్లమెంటు స్థానాలు వదిలేశారు. 2 తీసుకుంటానంటే ఓకే అనుకున్నారు. ఆ 2 గెలిచి చూపించారు. 100% స్ట్రైక్ రేట్. దీంతో పూర్తి విధేయతగానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మంత్రివర్గంలో అయితే చేరడం ఖాయం. 12వ తారీఖు కాబట్టి ముందు ఇవాళ నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చాక చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చుని మాట్లాడుకుంటారు. ఎవరికి ఎన్ని సీట్లు ఇదన్నీ కూడా చంద్రబాబు గారు మీకు ఇన్ని ఇస్తానని చెప్తారు. భారతీయ జనతా పార్టీకి కూడా ఇస్తానని చెప్తారు. ఎందుకంటే కేంద్రంలో మంత్రివర్గంలో బీజేపీ అదే ఎన్డీఏలో చేరుతోంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్డీఏగానే పోటీ చేశారు కాబట్టి బీజేపీకి కూడా ఇస్తారు. బీజేపీకి ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి ఇస్తారని, అదే సందర్భంలో జనసేనకి 2 నుంచి 3 క్యాబినెట్ 1 లేదా 2 సహాయ మంత్రులు ఇస్తారన్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జనసేనలో అయితే పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఈ ఇద్దరు ఖచ్చితంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత చూసుకున్నప్పుడు కొణతాల రామకృష్ణ పేరు వినబడుతుంది. అలాగే బొమ్మిడి నారాయణ నాయకర్ పేరు వినబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కుల సమీకరణాలు కూడా ముఖ్యం కదా. కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరు, కాపు సామాజిక వర్గం నుంచి ఒకళ్ళు ఉన్నప్పుడు మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి అట్లాగే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి గెలిచిన లోకం నాగమాధవి పేరు వినబడుతుంది. అట్లాగే ఆరణి శ్రీనివాసుల పేరు కూడా వినబడుతుంది. ఎందుకంటే బలిత సామాజిక వర్గం రాయలసీమ నుంచి అవకాశం దక్కట్లేదు అన్నటువంటి ఒక తీవ్ర చర్చ నడిచింది. ఆయన అందుకనే బలంగా గెలిచారు కాబట్టి ఆయన పేరు కూడా వినబడుతోంది.